మనకెందుకండి ఈ హింస? తెలుగు రాని వాళ్ళందరిని తెలుగు బిగ్ బాస్‌లో వేసి, ఇదేమన్నా తెలుగు ట్రైనింగ్ స్కూలా? ఏంటండి ఆ గౌరవ మాటలేంటి? వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు తెలుగు నేర్పబడును అని ప్రతి సీజన్‌లో ఒక బోర్డ్ రాసుకోండండి. ఒక్కొక్కరు ఇతర భాషోళ్ళొచ్చి మన దగ్గరకొచ్చి తెలుగు నేర్చుకుంటారు. ఎందుకు? మనకు తెలుగు ఆర్టిస్టులు కరువయ్యారా? తెలుగోళ్ళు లేరా? ఎందుకు బిగ్ బాస్‌కి రావట్లేదా? వీళ్ళు తీసుకోవట్లేదనేది జనంలో ఒక పెద్ద క్వెషన్ మార్క్ అండి. గౌరవ్ ఏంటండి ఆయన భాష అర్థం నిన్నటిదాకా ఫ్లోరా షైనీని అన్నారా? ఫ్లోరా షైనీ గారి కన్నా ఈయన ఇంకా దారుణంగా ఉన్నాడు. కాకపోతే ఈయనకి ఏమంటారు కండబలం ఉంది. అందరిని తోసేసి ఆటల్లో పరిగెత్తుకుంటూ ఉంటున్నాడు. అందుకోసం తీసుకున్నారా? నాకేమైతే అర్థం కాలేదు. ఈ వారం సోమవారం నామినేషన్స్ జరిగాయి. 9 మంది నామినేషన్‌లో ఉన్నారు. 9 మందిలో ఒకరిని ఆయిషానైతే గౌరవ్ సేవ్ చేశాడు ఆయన దగ్గర ఉన్న పవర్‌తో. మిగతా 8 మంది ఎవరో నామినేషన్‌లో తెలుసుకుందాం. తనుజ, పవన్ కళ్యాణ్, సంజన, రీతూ చౌదరి, దివ్యానిఖిత, రాము, సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష వీళ్ళందరైతే నామినేషన్లో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు కూడా మాట్లాడుకుందాం. తనూజకి పవన్ కళ్యాణ్కి ఓటింగ్ బీభత్సంగా జరుగుతుంది. వాళ్ళిద్దరు పోటాపోటీగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సంజన గారికి అయితే ఫస్ట్ 2 వీక్స్ జరిగిన దానివలన సంజన గారికి కూడా ఓట్ బ్యాంకింగ్ బాగుంది. సెకండ్ ప్లేస్లో నిల్చుంది. రీతూ చౌదరికి ఆయేషా వచ్చి ఆమెని తిట్టడం వలన రీతూ చౌదరి ఓటింగ్ పెరిగింది. ప్లస్ మన డెమాన్ పవన్ కూడా ఓటింగ్ అంటే తను కూడా నామినేషన్లో లేడు కాబట్టి ఓకే. దివ్యానిఖిత అయితే తను పాయింట్లు సరిగ్గా పెడుతుంది. భరణి గారు ఎలిమినేట్ అవటం వలన భరణి గారి ఓటింగ్ కూడా దివ్యానిఖితకి కొంచెం క్యారీ అవుతుంది. రాము రాథోడ్ ఆయన గేమ్లో ఆడుతున్నాడు కానీ తను పాయింట్లు సరిగ్గా పెట్టడం లేదేమో, ఈ వారం ఇంప్రూవ్ అవ్వాలి అని. సాయి శ్రీనివాస్కి అయితే ఓటింగ్ బేస్ లేదు. ఇంకా రమ్య మోక్షకి బయట నెగిటివిటీ వలన తనకి ఇంకా ఓటింగ్ ప్లస్ అంటే ఫ్యాన్ బేసు రాలేదు. ఈ వారం ఎక్కువ శాతం రమ్య మోక్ష కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రమ్య మోక్ష మాట చాలా దురుసుగా ఉంది. వాళ్ళ అక్కల చెల్లెలు ఏదో ఒకటి ఈ వారం ప్లాన్ చేయటమో తన గేమ్ చేంజ్ అయితే మాత్రమే ఉండగలుగుతుంది. లేదనుకో సాయి శ్రీనివాసు ఎక్కువ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ వారం ఏమైనా జరగచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్